మీరు అనేక ఇంటర్ కాలేజీల గురించి వినుండవచ్చు, కానీ ఇప్పుడు నేను పరిచయం చేసేటువంటి ఇంటర్ కాలేజ్ అత్యంత ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది. అట్లాంటి డెల్టా కాలేజ్ 2.0 అనాలా లేకుంటే అప్డేటెడ్ అనాలా అది నేను చెప్పలేను, కానీ మరింత మోడర్న్ గా మరింత సౌకర్యవంతంగా మారినటువంటి శ్రీకాంత్ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో ఈ మారిన క్రమంలో డెల్టా అనేది ఎందుకు ఇంకా రిలవెంట్? ఎన్నో కాలేజెస్ పెద్ద పెద్దవి నార్త్ ఇండియా నుంచి ఎందుకు రిలవెంట్? ఎందుకు డెల్టాలు చేరితే ఒక స్టూడెంట్కు న్యాయం జరుగుతుంది? అంటే మీరు ఇంకా అప్డేట్ అయ్యారా లేదా? నిజంగా డెల్టాలు చేరడం వల్ల గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా మాకు ప్రయోజనం దక్కుందా అని పేరెంట్ ఆలోచిస్తే ఏం మాట్లాడారు? ఒక టైంలో మనకు డెల్టా అడ్మిషన్ టెస్ట్కి 6,500 మంది ఎగ్జామ్ రాశారు. అప్పుడు ఓకే, మనం రామయ్య గారు లాగానే అప్పుడు ఆయన యూనివర్సిటీలో కండక్ట్ చేసేవాడు, నేను యూనివర్సిటీలోనే కండక్ట్ చేసేవాడిని ఎగ్జామ్. అప్పుడు మాకున్న ఫెసిలిటీ ఏంటంటే మామూలు ఫెసిలిటీ. ఇప్పుడు మనకన్నీ టైల్స్ కదా, అప్పుడు మాకు మామూలు బండలు కూడా కాదు, ఓన్లీ సిమెంట్. ఆ సిమెంట్లో అప్పుడప్పుడు రంధ్రాలు పడి ఇసుక బయటకు వస్తుండే. కానీ పిల్లలు టాప్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు, దే నెవర్ వరీడ్ అబౌట్ దట్. సో ఇప్పుడు మీకు ఒక స్టూడెంట్, నా కొడుకు ఐఐటి రాదు నాకు తెలుసు, ఇప్పుడు ఆ క్లారిటీ పేరెంట్కి ఉంది. ఒకప్పుడు ఎవడో ర్యాంకర్స్ బోర్డు వేసితే అందరు పరిగెత్తిపోయారు, ఇప్పుడు కొంచెం మారింది, అర్థం చేసుకుంటారు. నా కొడుకు నా కూతురుకు ఐఐటి రాదు, సో కానీ నేను డెల్టా చేరాలనుకుంటున్నాను. ఐఐటి రాదు నాకు ముందే తెలుసు. మీరు ఎంత గొప్ప గురువులు అన్నా కావచ్చు, లెజెండరీ కావచ్చు, మీరు టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు, అదంతా కరెక్ట్, దానిలో ఎవరు కాదన్నాను విలేదు, చరిత్ర సాక్ష్యం. కానీ నాకు ఐఐటి రానప్పుడు నేను డెల్టాలో చేరితే నేను ఏం ఆశించాలి? ఐఐటి ర్యాంక్ కాకుండా అడిషనల్ మీ దగ్గర ప్రత్యేక మిగతా కాలేజీలో దక్కనిది డెల్టాలో పొందేది ఏంటి? నాకు అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. గతంలో మీరు అనేక ఇంటర్ కాలేజీల గురించి వినుండవచ్చు, కానీ ఇప్పుడు నేను పరిచయం చేసేటువంటి ఇంటర్ కాలేజ్ అత్యంత ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది. చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారు, విద్య అంతా కార్పొరేటైజ్ అయిపోయింది, విద్య అంతా కమర్షియలైజ్ అయిపోయింది, నిజమైనటువంటి కన్సర్న్ ఉన్నటువంటి గురువులు లేరు ప్రస్తుతం అని బాధపడుతుంటారు. అట్లాంటి వారికి ఇప్పటికీ ఒక ఆశాదీపంగా ఉన్నటువంటి కాలేజ్ డెల్టా కాలేజ్. చుక్కా రామయ్య గారి గురించి వినని వారు ఉండరు. వారితో కంటెంపరీగా ఉండి 33 సంవత్సరాల నుంచి రామయ్య గారు ప్రవచించినటువంటి విలువల మీద ఆధారపడి ఇప్పటికీ ఇంత కాంపిటీషన్ యుగంలో కూడా ఆ విలువల్ని 100% పాటిస్తున్నటువంటి సంస్థ డెల్టా. చాలామందికి పరిచయమే డెల్టా శ్రీకాంత్ అనే పేరుతో. వారు 40 సంవత్సరాల నుంచి ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ రంగంలో ఉన్నారు. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ర్యాంకులు కూడా సాధించారు. కనీసం 30కి పైగా 100 లోపు జనరల్ కేటగిరీలో ఐఐటి ర్యాంకులు సాధించినటువంటి ఒక లెజెండరీ ఫ్యాకల్టీ శ్రీకాంత్ గారు. ఈ 33 ఏళ్ళ లెగసీతో నేటికి గురుకులం లాంటి కాలేజ్. గురుకులం అంటే మీకు ఫిజికల్గా అటు ఉండకపోవచ్చు, మోడర్న్గానే ఉంటుంది. మీకు అంబర్పేట, శివం ఆ ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు నల్లకుంట మోడల్లో ఉండి ఒక సపరేట్ కోచింగ్ సెంటర్ ఉన్నటువంటి డెల్టా కాలేజ్ ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్గా మారి ఇక్కడే కాలేజ్, ఇక్కడే హాస్టల్, ఇక్కడే కోచింగ్, అన్ని సకల సదుపాయాలతో పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లాగా పిల్లలకు సేవలు అందిస్తుంది. నేను ఆల్రెడీ హాస్టల్స్ చూశాను, క్లాస్ రూమ్స్ చూశాను, కిచెన్ చూశాను. పూర్తి స్థాయి సౌకర్యాలతోటి చాలా కంఫర్టబుల్ వాతావరణంలో మంచి వెంటిలేషన్ తోటి హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కూడా ఇదే బిల్డింగ్లో ఉంది. సో శ్రీకాంత్ సార్, భాస్కర్ సారు, శివరామకృష్ణ లాంటి సార్, ఇట్లాంటి లెజెండరీ ఫ్యాకల్టీస్ ముగ్గురు ఒకే భవనంలో ఒకే సంస్థలో పనిచేయడం అనేది చాలా చాలా అరుదు. అట్లాంటి డెల్టా కాలేజ్ 2.0 అనాలా లేకుంటే అప్డేటెడ్ అనాలా అది నేను చెప్పలేను, కానీ మరింత మోడర్న్గా మరింత సౌకర్యవంతంగా మారినటువంటి ఈ ప్రస్థానం గురించి, పిల్లలకు అందించబోయే సేవ గురించి, ఫ్యాకల్టీ గురించి, కరికులం గురించి, పెడగాయి గురించి, దీని విశిష్టత గురించి నాకు గురుతుల్లి లాంటి శ్రీకాంత్ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. యాక్చువల్లీ సార్, నల్లకుంట విద్యను అనగానే చాలా వరకు ఒక లెజెండరీ ఫ్యాకల్టీస్, లెజెండరీ ఇన్స్టిట్యూషన్ గుర్తొస్తాయి సహజంగానే. సో రామయ్య గారి పేరు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. ఏమంటారు సార్, యాక్చువల్ లాస్ట్ 3 డికేడ్స్లో మీ ప్రస్థానము, మీ లెగసీ, మీ చేతిలో వేల మంది అచీవర్స్ స్టూడెంట్స్ అయ్యారు, అక్రాస్ గ్లోబ్ ఉన్నారు వాళ్ళంతా. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? రామయ్య గారు అప్పుడు ఐఐటి కోచింగ్ ఇస్తున్నప్పుడు నేను యూనివర్సిటీలో ఉండేవాడిని.
అప్పుడు రామయ్య గారి దగ్గర ఉన్న టీచర్స్ గురించి మాకు దగ్గర యూనివర్సిటీ దగ్గర చాలా సార్ వాళ్ళ ఇల్లు ఇన్స్టిట్యూషన్ అనేది. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుండేది. నాకు చాలా విచిత్రంగా అనిపించేది, ఏంటి అసలు ఇంటర్మీడియట్ ఒక ఐఐటి కోచింగ్ ఇస్తున్న టీచర్స్కి ఇంత ఆరాధన ఎట్లా ఉంది అని. మీరు అన్నట్టుగా ఒక టైంలో మనకు డెల్టా అడ్మిషన్ టెస్ట్కి 6,500 మంది ఎగ్జామ్ రాశారు అప్పుడు. ఓకే. మనం రామయ్య గారు లాగానే అప్పుడు ఆయన యూనివర్సిటీలో కండక్ట్ చేసేవాడు, నేను యూనివర్సిటీలోనే కండక్ట్ చేసేవాడిని ఎగ్జామ్. సో తర్వాత 2006లో ఏమైంది, ఐఐటి జేఈ ఆబ్జెక్టివ్ టైప్ అయింది. ఇక అయిన తర్వాత మన ఆటోమేటిక్గా కార్పొరేట్ ఫోర్సెస్ ఎంటర్ అయినాయి. రా ఇంటెలిజెన్స్ చెక్ చేయడం తగ్గిపోయింది, ఒక ప్యాటర్న్ స్ట్రాటజీ ప్రాక్టీస్ ద్వారా జరిగిపోయింది. సో అది కంప్లీట్గా దట్స్ వే ద కమర్షియలైజేషన్ స్టార్టెడ్. సరే అయినప్పటికీ కూడా మేము ఒక టీచర్స్గా అనుకున్నప్పుడు ఏంటి అంటే, మనం టాప్ ర్యాంకర్స్కే టీచింగ్ చేస్తే మన గొప్పతనం ఏముండదు, నెక్స్ట్ వాళ్ళకు కూడా మనం సర్వీస్ చేయొచ్చు అనే ఒక సర్వీస్ ఓరియంటేషన్తో ఉన్నాము. తర్వాత నా స్టూడెంట్స్లో చాలామంది వెరీ ఇంపార్టెంట్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడో స్టార్ట్ చేసేవాడిని. దేవర్ మెనీ పీపుల్ రెడీ టు ఇన్వెస్ట్, ఈవెన్ నౌ ఆల్సో దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, బట్ జనరలీ మై అప్రోచ్ ఇస్ టు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్. ఎందుకు అంటే ఐఐటి జేఈ కోచింగ్ మనం ఇస్తున్నాం అంటే పిల్లలకు కొంత బేసిక్ ఇనీషియల్ కండిషన్స్ ఉండాలి. మనం ఐఐటి కోచింగ్ అని చెప్పేసి లక్షల ఫీజులు వసూలు చేసి క్లాసులకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఇంటర్మీడియట్ స్థాయి బోధన చేయడం కానీ, లేకపోతే కేవలం మెటీరియల్ ఇచ్చేసి ఆ మెటీరియల్ రుద్దడం కానీ, ఇది నాకు సహజంగా నా మనస్తత్వానికి సరిపోదు. అంతేకాకుండా నాతో ఉన్న 20 సంవత్సరాల నుంచి నాతో పనిచేస్తున్న డెల్టా భాగస్వాములైన సర్స్ కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఇష్టం ఉండదు. సో యూ వాంటెడ్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్, బట్ త్రూ అవర్ టీచింగ్, అవర్ ఇన్ఫ్లుయెన్స్ యూ వాంట్ టు ఎఫెక్ట్ ద సొసైటీ. సో చాలా అంటే ఒక బ్రాంచ్ని నడిపించాలి అంటే అందులో ఇట్లాంటి కార్పొరేట్ స్ట్రక్చర్కి అగెనిస్ట్గా నడిపించాలి అంటే చాలా కష్టం. కానీ డెల్టా నడవడానికి రీజన్ ఏంటి అంటే మా పేరెంట్స్. ఇప్పుడు నా దగ్గర చదువుతున్న పిల్లల్లో కొంతమంది నా స్టూడెంట్స్ యొక్క పిల్లలు. సో ఫర్ దేర్ సేక్ అంటే ఒక వి రిప్రజెంట్ ఎ ఫిలాసఫీ. ఐఐటి కోచింగ్ అనేది మెటీరియల్ బట్టి కొట్టేది కాదు, లేకపోతే బ్రాండింగ్ చేసి ఐఐటి కోచింగ్ నేర్చుకునేది కాదు, ఐఐటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఆలోచన విధానము, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లెర్నింగ్, వీటి మీద ఫోకస్ చేసే ఫిలాసఫీ ఉన్న పర్సన్స్ మేమందరం. సో అండ్ వీఆర్ స్టిల్ రెడీ టు వర్క్. సో కాబట్టి డెల్టాన్ కంటిన్యూ అగెనిస్ట్ ఆల్ దీస్ కార్పొరేట్ ఫోర్సెస్ వీ స్టూడ్ వెరీ ఫామ్. అండ్ పేరెంట్స్ కూడా అట్లాగే సపోర్ట్ చేస్తారు. అసలు వాళ్ళకి ఆ ధ్యాసే లేదు. సర్స్ అంటే గురువులు, చదువు అంటే ఒక పవిత్రమైంది, దానికి హంగామా అవసరం లేదని. పేరెంటింగ్ అట్లే ఉండేది, పాలిష్డ్ లైఫ్స్ లేవు అప్పుడు. వాళ్ళు ఇండస్ట్రీలు నడిపిన వాళ్ళు. మీకు ఒక్కొక్కళ్ళు నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ అప్పటికే 200 crores వర్త్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్న పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు, కళాకారుల పిల్లలు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్స్లు కానీ అది కానీ బయట చూపించని వెల్ ట్రైన్డ్ స్టూడెంట్స్. అదేలేండి. తర్వాత మీరు అన్నట్టుగా ఇంటిగ్రేటెడ్. అప్పుడు మనకు నల్లకుంటలో ఏంటి అంటే హాస్టల్స్ 2-3 సపరేట్గా ఉండేవి. సో ఇవన్నీ ఒకే చోటికి ఒకే ఫ్లోర్ కిందకి తీసుకొచ్చి హైలీ వెంటిలేటెడ్ ప్లస్ ఏసీ. అంటే మాకు ఏసీ లేకపోయినా వెంటిలేషన్ బాగుంటుంది ఇక్కడ. బట్ అట్ ద సేమ్ టైం యూ వాంట్ ఏసీస్ ఉన్నాయి, ఒక మంచి లైబ్రరీ ఫెసిలిటీ, తర్వాత ల్యాబ్స్ ఫెసిలిటీస్, తర్వాత గుడ్ ఫుడ్, తర్వాత సింగిల్ క్యాంపస్, వాల్డ్ క్యాంపస్, సెక్యూరిటీ, ఇవన్నీ తయారు చేసి ఫుల్ బిల్డింగ్ ఎక్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ బిల్డింగ్ మనమే తీసుకొని, కొంత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏది అదర్వైజ్ స్టడీస్ వైజ్ దర్ ఇస్ నథింగ్, నో కంప్లైంట్ ఎనీవేర్. బట్ మాకు చిన్న రూమ్ ఉందనో లేకపోతే గాలి లేదనో ఇట్లాంటివి, లేకపోతే బండలు లేవనో అనకుండా దే వాంట్ టు ఫీల్ గుడ్. ఎస్, సో దట్స్ వాట్ యూ మీన్ బై 2.0. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టడీస్ అంటారా, ఇట్ ఈస్ ద సేమ్ ఒరిజినల్ ఐఐటి జేఈ కోచింగ్. ఒక లెసన్ చెప్పిన తర్వాతనే పిల్లలకు అసైన్మెంట్స్ వస్తాయి. పిల్లల చేత అసైన్మెంట్స్ చేపిస్తూ వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. బేసిక్ ఎలాన్ మస్క్ కూడా దీని మీద ఫస్ట్ ప్రిన్సిపల్ లెర్నింగ్ అనేది మాట్లాడినట్టు ఆయన ఎప్పుడూ మాట్లాడినాడు. ఇప్పుడు కాదు, యాక్చువల్లీ హీ బికేమ్ రిచ్ బికాస్ ఆఫ్ దట్. అదే చూడండి ఆయన ఏం ఆలోచించాడంటే, అంటే వీ కోటెడ్ ఎలాన్ మస్క్ వెన్ హీ వాస్ నాట్ సో ఫేమస్. ఇప్పుడు ఒక 5 యూసీ డ్రాయించినాను, దాంట్లో 2-3 వచ్చే అవకాశం ఉంది. బికాస్ దేర్ డ్రాయింగ్ ఈజ్ సో గుడ్. సో వీ గో టు స్టూడెంట్స్ కరెక్ట్ ఆప్టిట్యూడ్ చూస్తుంటాం. ఆప్టిట్యూడ్ చూసి ఐఐటి వచ్చినా రాకపోయినా కూడా ఒక నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఒక చోట పిల్లల్ని చేర్చడమే మా ఉద్దేశం. సార్ యాక్చువల్లీ ఇప్పుడు 33 years లెగసీ ఉంది, ఫైన్ సార్. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా చాలా కాలేజ్లో
ఒక టీచర్ మంచి టీచర్ అయితే మంచి పేరు వస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళను వీళ్ళు కానీ ఎక్కువ సార్లు ఇస్తే వెళ్ళడానికి ట్రై చేస్తారు, లేదా పెద్ద కార్యాలు ఎక్కువ సార్లు ఆఫర్ చేసి వెళ్ళిపోతుంటారు. అంటే రిటైనింగ్ ద ఫ్యాకల్టీ అనేది పెద్ద ఛాలెంజ్, ముఖ్యంగా టాప్ క్లాస్ ఫ్యాకల్టీ. మీ తోటి మీ సహచరులు భాస్కర్ సార్, సో వారు ఐఐటి మద్రాస్ అండ్ కొలంబియా యూనివర్సిటీ, వారు ఆ టైంలోనే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేశారు. సో అట్లాంటి వారు దశాబ్దాలు వెంబడి మీతో ఉన్నారు. శివరామకృష్ణ దశాబ్దాలు వెంబడినారు. అంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని విడిచిపోలేదు, మీ ప్రిన్సిపల్స్ దాటి వెళ్ళలేదు. ఇన్ని కార్పొరేట్ శక్తులు వచ్చినా కూడా మీరు కలిసి ఇంతకాలం ఉండడం అనేది నా దృష్టిలో ఇప్పుడుండేటువంటి కాంపిటేటివ్లో చాలా పెద్ద అచీవ్మెంట్. మీ సహచరులతో మీరు ఇంతకాలము అదే ప్రిన్సిపల్తో నిలబడడం ఇదే మాట్లాడతారు? రెండు రకాలుగా చెప్తాను. ఒకటి, ఫస్ట్ వాళ్ళు నాతో ఇప్పటిదాకా ఉన్నారు అనే కంటే యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కదా, ఇన్స్టిట్యూషన్ బేసికలీ. ఓకే, మీరు ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఎస్, ఎట్లయితే రామయ్య గారు ఇంకా ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో సేమ్ అదే సేమ్. అయితే అట్లా అయినా కూడా సపరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది ఉంటారు, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి కదా. దీనికంటే బయట 10 రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ రేపు అట్లాంటి మార్కెట్ ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనకు ఆల్రెడీ రామయ్య టైంలో మనకు ఇంకో ఇన్స్టిట్యూట్ ఉండేది, అది 3 రకాలుగా విడిపోయింది కదా. సో అయితే అట్లా విడిపోకుండా ఉండడానికి కారణం చెప్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు భాస్కర్ సార్ కానీ శివరామకృష్ణ సార్ కానీ ఆల్రెడీ వాళ్ళ లైఫ్ను చాలా బాగా అర్థం చేసుకున్నవాళ్ళు. సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత సార్ ఏదో ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దాము అనుకున్నారు. ఓకే, రైట్, అట్లాంటి దాంట్లో ఏమైనా చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో నేను కలవడం లేదు, మనం పిల్లలకి ట్రైనింగ్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అయినప్పుడు సార్కి నచ్చి మనతో అసోసియేట్ అయినారు. సో మనీ డజంట్ ఎంటైస్ దెమ్ అండ్ అట్రాక్ట్ దెమ్. అదేలేండి, మనీ యొక్క విలువ ఎక్కడ నుంచో అక్కడే ఉంది వాళ్ళ దృష్టిలో, అంతే. అట్లాని మనీని ఎట్లా సంపాదించాలో తెలియని వాళ్ళు కాదు వీళ్ళెవరు. ఈ ప్రపంచం తిరిగి వచ్చిన వాళ్ళు భాస్కర్ సార్ ఇది ఎంత కాదు కదా. కానీ మనీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. డెల్టా అనేది ఎందుకు ఇంకా రిలవెంట్? ఎన్నో కాలేజెస్ పెద్ద పెద్దవి నార్త్ ఇండియా నుంచి ఎందుకు రిలవెంట్? ఎందుకు డెల్టాలు ఏరితే ఒక స్టూడెంట్కు న్యాయం జరుగుతుంది? అంటే మీరు ఇంకా అప్డేట్ అయ్యారా లేదా? ఇప్పుడు అప్డేటెడ్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద హంగామాతో వస్తున్నాయి కదా, ఆ టైంలో నిజంగా డెల్టాలు ఏరడం వల్ల గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా మాకు ప్రయోజనం దక్కుందా అని పేరెంట్ ఆలోచిస్తే ఏం మాట్లాడుతారు? ట్రూ. ఒక విషయం చెప్తాను భాస్కర్ రెడ్డి గారు, ఐఐటి జేఈ లెవెల్లో టీచింగ్ చేసే లెక్చరర్స్ ఇప్పుడున్న కార్పొరేట్ స్ట్రక్చర్లో ఉన్న క్లాసులకు సరిపోరు, లేరు, ఇండియాలోనే లేరు, ఉండరు. కానీ టీచర్స్ అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టేసి వాళ్ళ చేత ఒక మెటీరియల్ని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఇది పిల్లలను వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ను తగ్గిస్తుంది, వాళ్ళ ఆలోచన శక్తిని తగ్గిస్తుంది. చూడండి, అందరికీ ఐఐటి రాదు, ఐఐటి వస్తుందని భ్రమింపజేసి మళ్ళీ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో చూడండి, మొత్తం వరల్డ్లో కూడా ఒక 2.2% పీపుల్ ఆర్ అరౌండ్ 120 to 130 ఐకి. ఇది స్టడీ, ఇది 2.2%. ఈ 2.2%లో మనకు ఎంపీసీకి వచ్చే వాళ్ళు ఒక 1% ఉంటారు. 1% పిల్లలతో చూపించిన ర్యాంకులను వాళ్ళను ఒక చోట తీసుకెళ్ళి వాళ్ళను కొనుక్కొని వాళ్ళను హైజాక్ చేసిన ర్యాంకులను అమ్మి మిగిలిన పిల్లలందరినీ ఫ్యూచర్కి పనికి రాకుండా చేస్తున్న కార్పొరేట్ సిస్టమ్ గొప్పది అనుకోవడం తప్పు. కోటాలో బ్యాంకర్స్ బ్యాచ్ అని ఉంటుంది. సో ఇది తప్పకుండా పేరెంట్స్కి నేను చెప్పదలుచుకున్నది అన్నమాట. మీ పిల్లవాళ్ళు కనుక నిజంగా ఒక ఆలోచనాపరులు కావాలా, సమస్య సాధకులు కావాలా, ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఇది ఐఐటి ఈజ్ అ బిగినింగ్, ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ది ఎండ్. సమస్య సాధకులు కావాలా, ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలా, రేపు క్యాంపస్ నుంచి ఒక ప్లేస్మెంట్ సొంతగా తెచ్చుకునే కెపాసిటీ ఉండాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత కెరియర్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలా, లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళాలి అంటే ఈ 2 year ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్ కానీ లేకపోతే బయాలజీ కానీ ఇవి సరిగా చదువుకోవాలా. కేవలం ఒక స్టేటస్ సింబల్గా కనుక అట్లాంటి కాలేజీలో పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి సీట్లు వస్తాయా రాదా తెలియదు. సీట్లు రాకపోతే మనం ప్రైవేట్ కాలేజీలో కొనుక్కోవచ్చు నవడేస్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా నడవదు వాళ్ళ. కానీ నాకు ఐఐటి రానప్పుడు నేను డెల్టాలో చేరితే నేను ఏం ఆశించాలి? ఐఐటి ర్యాంక్ కాకుండా అడిషనల్ మీ దగ్గర ప్రత్యేక మిగతా కాలేజీలో దక్కనిది డెల్టాలో పొందేది ఏంటి? నాకు ట్రూ, మంచి క్వశ్చన్. అంటే కొంతవరకు ఆన్సర్ చేశాను, మళ్ళీ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి అడ్మిషన్స్ 3 రకాలుగా వస్తాయి సార్. ఒకటేమో రెఫరెన్స్, అంటే ఆల్రెడీ మన దగ్గర చదువుకున్న పిల్లలు. ఇంకొకటి ఏమో మనం ఒకటి ఐఐటి కోచింగ్ తీసుకున్నప్పుడు కొంత టెస్ట్ పెడతాము, దాంట్లో టాప్గా ఉంటే కూడా రమ్మంటాను. ఇంకొక కేటగిరీ ఏంటి అంటే అసలు మాకు ఐఐటి ఏమొద్దు, మీ దగ్గర వదిలేస్తాం పిల్లల్ని, మీరు దారి చూపండి అని వస్తారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంపీసీకి ఆప్షన్స్ పెరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఎవరైనా వచ్చి మీకు ర్యాంక్స్ ఏమొచ్చిందని అడిగారు అనుకోండి, నాకు ర్యాంక్స్ వచ్చినాయి, ఆ ర్యాంక్స్ మీకేమొస్తుందని అడుగుతాను. ఇట్లాగే అడిగితే చాలామంది ఏంటి పేరెంట్స్ మీరు అట్లా ట్రీట్ చేస్తున్నారంటారు. అట్లా ఏం కాదు, కూర్చోండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను నేను. ఎవరికో ర్యాంక్ వస్తే మీ స్టూడెంట్కి ర్యాంక్ రాదు, కానీ మీ సన్ కూడా మీ డాటర్ కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది. మనకు ఎంపీసీలో అవకాశాలు పెరిగినాయి, ఇది కూడా చాలామంది తెలుసా మీకు? అసలు ఎంపీసీలో ఎన్ని అవకాశాలు ఉన్నాయని చాలామంది తెలియదు.
స్టార్టింగ్ ఫ్రమ్ ఐఐటీలో మళ్ళీ ఐఐటీలో వస్తే కంప్యూటర్ సైన్స్కే వెళ్ళాలనుకుంటారు. ఐఐటీలో వచ్చితే బీఎస్ కూడా వెళ్ళొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉంది తెలుసుగా మీకు, మాస్టర్ ఆఫ్ సైన్స్, కెమిస్ట్రీ ఉంది, మ్యాథ్స్ ఉంది. దాన్ని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఐ సెంట్ వన్ స్టూడెంట్ ఐఐటీ త్రూ ఐసర్ నుంచి మద్రాస్ ఐఐటీకి ఒక స్టూడెంట్ పంపించిన. సో ఐఐటీకి కూడా కేవలం ఐఐటీ అని ఒక బ్రహ్మ పదార్థం తయారు చేసి దాన్ని అమ్ముతున్నారు కానీ ఐఐటీ అమ్ముతా బాగానే ఉంటుంది. ఐఐటీ పేరు చెప్పుకొని మీకు సొమ్ము చేసుకుని తప్ప ప్రయోజనం ఏమీ లేదు. లేదు. ఎస్. సో ఐఐటీ ఒకటి, ఐఐటీలో ఉన్న వేరియస్ ఆప్షన్స్, నాన్ బీటెక్ సైన్స్ కోర్సెస్, నాన్ బీటెక్, బీటెక్లు కూడా కొన్ని వేరే. ఇప్పుడు ఐసర్ నుంచి చెప్పా కదా, దాంట్లో బీటెక్ కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. అది ఐఐఎస్సి, IIIT హైదరాబాద్, ఐఎస్ఐ, ఐఎస్టి, ఇది సిఎంఐ దగ్గర నుంచి ఈ మధ్యన మళ్ళీ మేము ఇంకా స్టూడెంట్ పంపించలేదు. బట్ సిఎంఐ చేసిన మన దగ్గర చేసిన స్టూడెంట్ ఆల్రెడీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాడు యూఎస్లో. సో ఆయనకు ఐఐటి వచ్చిన తర్వాత కూడా వీ ప్రిఫర్డ్ సిఎంఐ, సియూఈటీ, సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్లు. తర్వాత ఇప్పుడు మంచి బిట్స్ ఇవి గవర్నమెంట్ మనం గవర్నమెంట్. నాన్ గవర్నమెంట్కి వచ్చేసరికి బిట్సాట్. తర్వాత పిల్లల కెపాసిటీని బట్టి ఈవెన్ మణిపాల్ కానీ విఐటి కూడా ప్రిఫర్ చేస్తారు. స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆప్టిట్యూడ్స్ గ్రహించి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు దేనిలో ఫిట్ అవుతారని గమనించి ఆ ఓరియంటేషన్ ఇచ్చుకుంటూ ఈవెన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంజనీరింగ్లో ఎక్కడ ఇవ్వాలి, లేకపోతే ప్యూర్ సైన్స్ ఎక్కడ ఇవ్వాలి, దేనికి కంప్లీట్ అంటే దట్టు కస్టమైజ్డ్ కౌన్సిలింగ్, పర్సన్ టు పర్సన్. జనరిక్ ఏదో అందరూ కౌన్సిలింగ్ అంటే క్లాస్ 100 మంది చెప్పేసి మమ్మ అనిపించకుండా పర్సన్ టు పర్సన్ చేసేసి వాళ్ళకు ఒక ప్రాపర్ ఒక గమ్యం చేరే విధంగా కూడా సహాయపడతానని విన్నాను. దాని గురించి చెప్పండి సార్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా మీకు వీళ్ళు 2 years తర్వాత వేరియస్ ఎగ్జామ్స్ రాస్తారు. వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ ముందర. ఇప్పుడున్న మనకు సమస్య ఏంటంటే చాలా ఛాయిస్ ఉంటుంది. సో దీన్ని ఫిల్టర్ చేసి దేనికి వెళ్ళాలనేది ఒక రియల్లీ వెరీ ఫార్మిడబుల్ టాస్క్. అందరూ కూడా ఎక్స్పర్ట్సే ఉంటారు. వాళ్ళ పక్క ఇంటి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ ఇస్తారు, ఇంకొకడు ఒకటి అడ్వైస్ ఇస్తాడు, ఒక న్యూస్ పేపర్లో ఏదో ఒకటి రాసి ఉంటుంది. ఇవాళ కన్సల్టెన్సీస్ వచ్చి రకరకాల వాడికి ఏది లాభం చెప్తారు. కానీ మనకేంటి అంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, పిల్లల చేత నేను ఓల్డ్ స్టూడెంట్స్ ఫోన్ చేయించి మాట్లాడతాను. ఈ ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్ళాలి, ఫస్ట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, రైట్, ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఫీ ఎంత ఉంది, మనకు ఎంత దగ్గర ఉంది, తర్వాత అక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, లేక అక్కడ ఫారిన్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనకు లైవ్గా అక్కడ స్టూడెంట్స్ ఈ పిల్లలకు అక్రాస్ గ్లోబ్ టాప్ ఎమినెంట్ పీపుల్ మీ యొక్క స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్. డైరెక్ట్గా ఎవరైనా ఒక ఇంటెల్లో పనిచేస్తున్న ఒక స్టూడెంట్తో మాట్లాడిపించి నేను మాట్లాడిపిస్తాను పిల్లలతో. ఓకే. తర్వాత పిల్లలని వాళ్ళు వచ్చేసి వాళ్ళకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు, సార్ వాళ్ళ పొద్దున వస్తున్నారు, కొంచెం సాయంత్రం వరకు పిల్లల్ని పంపించండి కౌన్సిలింగ్ చెప్పి అని, కౌన్సిలింగ్ ఎట్లా ఆప్షన్స్ పెట్టి అని. నేనేం చేస్తాను, అట్లా కాదు 4 రోజులు ఉండాలని చెప్తాను. ఎందుకు అంటే నువ్వు ఇది వెళ్ళు అని డైరెక్ట్గా చెప్పడం ఉండదు. నేను భాస్కర్ సార్ కూర్చొని అన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, దీంట్లో ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది, దీంట్లో ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది. చూడండి, మన ర్యాంక్ని బట్టి మనకు అవకాశాలు ఉంటాయి. బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్. ఒకటి లూజ్ అయితే ఒకటి వస్తుంది. సో పిల్లలకి ఒక 4 ఆప్షన్స్ ముందర పెట్టేసి ఆలోచించేలాగా చేసి, ఏమైనా కొత్త కోర్సులు ఉంటే దానికి కొంచెం కాంపిటీషన్ లేనప్పుడు దాని నుంచి క్లెవర్గా ప్లాన్ చేయించి, ఇన్స్టిట్యూషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కోర్సుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దూరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, డబ్బులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేక స్కాలర్షిప్స్ వస్తాయా చూద్దామా, లేకపోతే అక్కడ స్టూడెంట్ కమ్యూనిటీ ఎట్లా ఉంటుంది, ఇన్ని రకాలుగా వాళ్లకు ఆప్షన్స్ ముందర పెట్టేసి ఒక 4-5 days వాళ్ళను మన దగ్గరే ఉంచుకొని, హాస్టల్స్ అయితే ఎట్లా ఉంటారు, డే స్కాలర్స్ అని కూడా రోజు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉండాలి. సార్ తొందరగా చెప్పండి అంటారు కొందరు, అట్లా అవ్వదు. వన్స్ యూ గో దేర్ యూ షుడ్ సీ దట్ ఎస్ ఐ హవ్ ఎక్స్‌ప్లాయిటెడ్ మై ఆప్షన్స్ అండ్ దెన్ యూ టేక్ ఆఫ్. ఇక్కడ ఏముంది అంటే పిల్లల మీద నిజమైన కేర్. ఒక టీచర్గానేమో సబ్జెక్ట్ చెప్పడం, ఒక పేరెంట్ లాగా వాళ్ళ బాగోగులు చూడడం. సో దట్స్ వాట్ అవర్ మిషన్ ఆఫ్ డెల్టా ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిత్రులారా, డబ్బు మాత్రమే పరమావధిగా రాజ్యమేలుతున్నటువంటి ఐఐటి కోచింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉదాత్తమైనటువంటి ఆశయాలతో నిజమైనటువంటి ఐఐటి గురుకుల వ్యవస్థను నిర్మించి మరింత ఆధునికంగా మారినటువంటి సంస్థ డెల్టా. అందుకని మీరు ఇంటర్మీడియట్ కాలేజీలను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీరు ఎంపిక చేసుకున్న కాలేజీతో పాటు తప్పనిసరిగా అందరూ డెల్టాను కూడా ఒక ముఖ్యమైన కాలేజీగా భావించి దాన్ని సందర్శించిన తర్వాత మాత్రమే కాలేజీ ఎంపిక చేసుకోవాల్సిందిగా స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఐ టాక్ సూచిస్తుంది. ఈ డెల్టా లాంటి కాలేజీ, దీన్ని కంపేర్ చేయదగ్గ కాలేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకొకటి లేదు అని చెప్తే అతిశయోక్తి కాదు.
ఇలాంటి గురు పరంపర నేటికి కొనసాగిస్తున్నారు. వారందరికీ పేరెంట్స్ తరపున, స్టూడెంట్స్ తరపున, విద్యారంగం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కార్ సార్. నమస్తే. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ.